మూవ్. ఎక్స్క్యూజ్ మీ కౌశికి గారు. ఇప్పుడే వస్తాం. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. కమలాకర్ గారికి స్పృహ వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి. మా బాబాయ్కి స్పృహ వచ్చింది ఇప్పుడే కదా, అంతలో మీకెవరు ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను. బాబాయ్కి పొద్దున్న స్పృహ వచ్చిపోతున్నప్పుడే ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఆయన టైం ఫాలో అయ్యి టైమింగ్లో ఎంట్రీ ఇచ్చారు. లోపలికి రండి ఆఫీసర్స్. ఆయనే నిజమేంటో చెప్పి నేరస్తులెవరో బయటపెడతారు. మావి గారు, పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. దయచేసి మీరు నిజమే చెప్పాలి. నాకు నా కుటుంబానికి మధ్య ఉన్న దూరం పోవాలంటే మీరు చెప్పే నిజం మీదే ఆధారపడింది బాబాయ్. ప్లీజ్ మీరు నిజమే చెప్పండి. మిమ్మల్ని పొడిచిందెవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష వేయాలంటే మీరు నిజమే చెప్పాలి మావయ్య గారు. మీరు మాత్రం అబద్ధం చెప్తే మీ ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేరు. నా ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో నాకు తెలియడం ముఖ్యం కాదు జగదాత్రి. నీ మొగుడు ఈ ఇంటికి దూరం అవ్వాలి, అదే నాకు ముఖ్యం. యో పోలీసు ఓళ్ళు సాక్ష్యం చెప్పే మా మరిదిని మీ ముందరే బెదిరిస్తా ఉంటే ఏంది చూస్తా కూర్చునుండవు? వాళ్ళెక్కడ బెదిరించారు పిన్ని? నిజం చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. మీరు నిజం చెప్పండి బాబాయ్. నన్ను చంపాలని చూసింది కేదారే. మావయ్య గారు, అబద్ధం చెప్పకండి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు జగదాత్రి. కేదారే నన్ను చంపుతానని బెదిరించాడు. మా అమ్మని చంపినందుకు నేనిప్పుడే చంపేస్తా. నా వెనుక మహల్ వరకు వచ్చాడు. బాబాయ్ ఒకసారి బాగా ఆలోచించుకుని చెప్పండి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీనన్ మీ మీద అటాక్ చేయబోతుంటే కేదార్ జగదాత్రి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడారు. అలాంటి నేను ఎందుకు మీ ప్రాణాలు తీయాలనుకుంటాను బాబాయ్? నన్ను చంపాలనే ఉద్దేశం నీకు లేకపోతే నా వెనుక మహల్ వరకు ఎందుకొచ్చావు? ఇన్స్పెక్టర్ గారు, నేను మహల్కి వెళ్ళడానికి ముందు రోజు కేదార్ నన్ను చంపుతానని బెదిరించాడు. నేను మహల్కి వెళ్ళాక కేదార్ ఆ రూములోకి వచ్చాడు. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. అబద్ధం చెప్తున్నారు బాబాయ్. నేను వచ్చేసరికి మిమ్మల్ని ఎవరో పొడిచారు. నేను వచ్చాక మీరు నాతో మాట్లాడారు కూడా. ఏమో నాకేం గుర్తులేదు. వదినా, మావయ్య గారైతే అబద్ధం చెప్తున్నారు. కేదార్ని ఇంట్లో నుంచి పంపించడానికి కావాలనే పొడిచింది కేదార్ అని చెప్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు, మా బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సో కేదార్ బెయిల్ క్యాన్సిల్ అయిపోయినట్టే కదా. వాడిని కస్టడీలోకి తీసుకోండి. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. ఒక నిమిషం ఇన్స్పెక్టర్ గారు. జగదాత్రి సాక్ష్యాలు తీసుకొస్తామన్నారు కదా, ఏమైంది? జేడీ టీం ఇంకా సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నారు వదినా. మాకింకొక రోజు టైం ఇస్తే మా ప్రాణాలు కూడా తీసి అప్పుడు ఒకేసారి జైలుకి పోతారా అమ్మి? సో ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటి? సాక్ష్యం దొరికింది కదా,
కేదార్ని తీసుకెళ్ళండి. మా మావయ్య ఈ కోర్టుకొచ్చైనా సాక్ష్యం చెప్తారు. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం. అరెస్ట్ వారెంట్ కానీ లేదా బెయిల్ క్యాన్సిల్ అయిన డాక్యుమెంట్ ఏమైనా మీ దగ్గర ఉందా? అవి రెండూ లేకుండా కేదార్ని మీరు అరెస్ట్ చేయలేరు. ఏంటే పోలీసుల్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు నిషి, చట్టం గురించి సార్కి గుర్తు చేస్తున్నానంతే. మీరు చెప్పండి సార్, వారెంట్ కానీ లేదా కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చే వరకు కేదార్ మీతో రానవసరం లేదు కదా? యో పెద్ద మనిషి, ఏంది అట్టే నిలబడుండవు? కేదారు ఖచ్చితంగా మీతో రావాలా అని చెప్పు. ఆవిడ చెప్పింది కరెక్టే మేడం. మీరు వెళ్ళి వారెంట్ని రెడీ చేసుకోండి ఆఫీసర్. అప్పటిలోపు కేదార్ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలు తీసుకుని రాకపోతే కేదారే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతాడు. ఓకే మేడం. కానిస్టేబుల్ మూవ్. చా ఏందమ్మే జగదాత్రి, చట్టం గురించి నీకెట్టా అంత తెలుసు? మన రైట్స్ గురించి మనం తెలుసుకోవడం మన కనీస బాధ్యత అత్తయ్య గారు. అప్పుడే మనం ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడగలం. మాకెక్కువ టైం లేదక్క. ఇప్పుడే జేడీ టీం దగ్గరికి వెళ్ళి బాబాయిని పొడిచిందెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాం. పద. ఇంత జరిగాక కూడా మీరు ఇంకా వాళ్ళు నిర్దోషులని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు వదినా. రమ్య, మనకి మహల్లో పేక్ తాతయ్య గురించి ఏదైనా క్లూ దొరికిందా? నో మ్యామ్, బట్టలు వస్తువులు అన్నీ తీసుకెళ్లిపోయారు. పోనీ వాచ్మెన్ రంగా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నో మ్యామ్, అతని ఇంటి దగ్గర మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అందరి ఫోన్స్ని ట్యాప్ చేశాం. రంగా నుంచి అయితే కాల్ రాలేదు మ్యామ్. అసలు మీనంతాయారు నన్ను ఎందుకు కేసులో ఇరికించాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు దాత్రి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కేడి? మీనన్కి తన నెట్వర్క్ కంప్లీట్ అవ్వాలంటే యువరాజ్ కావాలి. మరి యువరాజ్ మీనన్ కోసం ఎప్పుడు పనిచేస్తాడు? ఆస్తి తన పేరు మీదకి వచ్చినప్పుడు, కంపెనీకి సీఈఓ అయినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అది స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకున్న అడ్డు నువ్వొక్కడివే. అందుకే నిన్ను జైల్లోకి పంపిస్తే ఇంట్లో వదిన వీక్ అవుతుంది. యువరాజ్ పేరుకి తగ్గట్టు ప్రిన్స్లా రాజ్యం ఏల్తాడు.